నాకు చోటా గారు సార్ నిజంగా డైరెక్టర్కి విపరీతమైన సపోర్ట్. యాక్టర్ కూడా సార్ అసలు లిటరలీ అసలు మనం ఒక పువ్వుని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో నన్ను అలా చూసుకునేవాడు సార్. అదేంటో ఆ కాస్ట్యూమ్స్ కానీ ఆ వేడి ఇదంతా మామూలుగా అండి ఎవరికి చూసుకునేవాడు సార్. 2 కళ్ళు ఉంటాయి, ఇతనికి ఎన్ని కళ్ళు ఉంటాయి మొత్తం అతనికి. పక్కన ఇలా చూసి ఇలా వెనక చూస్తాడు, అంటే అక్కడెక్కడో చూసాడు అనమాట. హీరో బాయ్ ఏదో ఫోన్ మాట్లాడుకుంటుంటాడు, హీరో ఎండ్లో ఉంటాడు. రే గొడుగు పట్టుకోరా అంటాడు ఫస్ట్. నువ్వు ఎక్కడి నుంచి చూసావు? నేనైతే సరదాగా కామికల్గా మాది లాంగ్ జర్నీ కాదండి, లాంగ్ జర్నీ. ఇప్పటి వరకు ఒక డైరెక్టర్ అడిగిన షాట్ ఇది రాదు, ఇది రాదు అని చెప్పడం నాకు తెలియదు. ఏ షాట్ మీరు ఏదని చెప్పండి, ఈ షాట్ని ఎలా తీసివ్వాలని అనుకుంటాడు తప్ప, దానికి మామూలుగా అయితే సపోజ్ బోల్ట్ కెమెరాతో తీయాల్సిన షాట్ మనం ఏదో అడిగాం, దీనికి బోల్ట్ కావాలి తెలుసు, అయినా ఇప్పుడు ఆ ఎక్విప్మెంట్ రాదు, అంత బోల్డ్ అంత ఎక్స్పెండిచరు. మనకి ధన్వంతరిలో ఐ షాట్స్ జరిగింది అనుకో, ధన్వంతరిపురం సీక్వెన్స్ ఉంది కదా, ఈయన ప్రతిరోజు ఐస్ అడిగండి సార్, ఒక్కసారి నుంచి 2 కళ్ళు తీసుకుంటాను సార్ మళ్ళీ అని చెప్పి. దీనికి మ్యాక్రో ఆ లెన్స్ రాలా, నువ్వు ఆగినాను అని చెప్పి అసలు ఇది ఎట్లా ఎదురు మూవ్ చేసి ఏదో చేసి పెట్టి చేసాడు చేస్తాడు. అసలు పని అయితే అయిపోయింది, అది సూపర్గా వచ్చింది. తర్వాత లెన్స్ మీద వచ్చింది ఏం చేసింది అసలు చేస్తాడు, చాలా బాగుంది. డైరెక్టర్ ఒక షాట్ అడిగితే ఇది రాదు అంటాం తనకు తెలియదండి. ఈజ్ ద ఇండియాస్ బెస్ట్ ఆపరేటర్. అంటే ఆయన కన్నా గొప్పగా లైటింగ్ చేసేవాళ్ళు ఉండొచ్చు, లేదా ఆయన కన్నా గొప్పగా సబ్జెక్ట్ చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు ఏదైనా, కానీ కెమెరాని ఆపరేట్ చేయటంలో స్పాట్ ఆన్ పెట్టి లాగడంలో అసలు ఇండియాస్ బెస్ట్.